అల్లుడి వేధింపులు తాళలేక అత్త ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన మేడ్చల్ జిల్లా మేడిపల్లి పిఎస్ పరిధి ప్రశాంత్ నగర్ లో జరిగింది. ప్రశాంత్ నగర్ కు చెందిన ప్రదీప్, పద్మావతి దంపతులకు ఇద్దరు సంతానం. కొడుకు ఉద్యోగరీత్యా దక్షిణాఫ్రికాలో స్థిరపడగా కూతురు శ్వేతను నల్గొండ జిల్లా కోదాడ నారాయణపురంకు చెందిన హరిప్రసాద్కు ఇచ్చి 7 ఏళ్ల క్రితం ఘనంగా వివాహం జరిపించారు. అయితే పెళ్లైన 2 ఏళ్ల వరకు బాగానే ఉన్న హరిప్రసాద్ కన్ను అత్తవారింటి ఆస్తిపై పడింది. భార్యను అదనపు కట్నం కోసం తెమ్మని ఆస్తి తన పేరున రాయమని వేధింపులకు గురి చేయడంతో 2 ఏళ్ల క్రితం ఇద్దరు పిల్లలను తీసుకుని అతని భార్య పుట్టింటికి వచ్చి అక్కడే ఉంటుంది. అయితే భార్య పుట్టింటికి వెళ్ళినా భర్త వేధింపులు ఆపలేదు. ఈ నేపథ్యంలో తన భార్యకు ఫోన్ చేసి హరిప్రసాద్తో ఫోన్లో మాట్లాడిన అత్త పద్మావతి మాట పెరిగి తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. అల్లుడి పదజాలానికి తీవ్ర మనస్తాపానికి గురై తన ఇంటి 3వ అంతస్తు పై నుండి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రాజేంద్ర నగర్లో విషాద